గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, శ్రీ విద్యా ఉపాసకులు, ఎంతో మందికి మంత్రోపదేశం చేసిన గురువుగారు. ఆయన మంత్రోపదేశం కోసం, ఆయన ఉపాసన శిక్షణ ఇవ్వడం కోసం ఎంతో మంది ఎదురు చూస్తూ ఉంటారు. ఇప్పటికీ ఎంతో మందికి ఆయన ఇప్పటికే మంత్రదీక్షను ఇవ్వటం జరిగింది. ఇప్పుడు వారితో మాట్లాడి మనం మంచి మంచి విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వారే గురు కరుణామయ్య గారు. ఇప్పుడు వారితో మాట్లాడిద్దాం. నమస్కారం గురుగారు. నమస్కారం. బాగున్నారా? బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? అమ్మదే వల్ల బ్రహ్మాండంగా ఉంది. అంతే, మీరు ఆ మాట అనగానే మళ్ళీ జోస్ వచ్చేస్తుంది. గురుగారు, నేను ఇప్పుడు అడగబోయేది కళలకు సంబంధించి. అంటే చాలా మంది కళలో ఏదో ఒక మంచి పని చెయ్యాలి అని చెప్పి నాకు అమ్మవారు వచ్చి చెప్పింది అని చెప్పి బయటికి చెప్పేస్తుంటారు. మెలకు వచ్చిన తర్వాత నాకు ఇలా అమ్మవారు చెప్పింది అంటే అది వాళ్ళ భ్రమ అనుకోవాలా? నిజంగా కల్లో అమ్మవారు అలా వచ్చి ఇది మంచి పని, ఇది చేస్తే మంచి జరుగుతుంది, ఇలా నిజంగా చెప్తారా? చాలా మంది కళలో నాకు అమ్మవారు ఇక్కడ విగ్రహం ఉంది తీయమని చెప్పి, లేకపోతే అక్కడ ఆలయం కట్టించమని చెప్పి ఇలా రకరకాలుగా చెప్తున్నారని చెప్తారు. అంటే ఇలా చెప్పే వాళ్ళని కొంతమంది నమ్ముతారు, కొంతమంది దీనికి ఏదో పిచ్చి, డేలో ఏదో మాట్లాడి ఉంటుంది, దానికి సంబంధించి ఇప్పుడు కళ వచ్చింది అదంతా వదిలేయాలి, ఇలా తీసుకుంటాం. ఎలా తీసుకోవచ్చు అంటారు ఈ కళని? ఇంకొక విషయం, ఈ మధ్య కాలంలో నాకు ఒక ఫ్రెండ్ ఒక విషయం చెప్పింది. అది నేను ఇప్పటివరకు ఎవరిని అడగలేదు. ఇప్పుడు ఎట్లా కళల టాపిక్ వచ్చింది కాబట్టి మీ దగ్గర చెప్దాం అనుకుంటున్నా. తనకి శివుడికి అభిషేకం చేస్తున్నట్టు కళ వచ్చిందంట. చాలా ఎక్కువసేపు అలా చేస్తూనే ఉంది, మైమర్చిపోయిందంట. అభిషేకం చేస్తూ మొత్తం దేవుడిపై నా భక్తిని అంతా చూపించేసుకుంది. తీరా మెలకు వచ్చిన తర్వాత చూస్తే తను అప్పుడు నెలసరి సమయంలో ఉంది, పీరియడ్స్ లో ఉంది. తను ఇంకా ఏడుపు ఒక్కటే తక్కువ తనకి. ఏంటి ఇలా అయింది? నేను అభిషేకం చేసినంత వరకు బాగుంది, అది కళని తెలిసినా సంతోషపడేదాన్ని, కల్లో అయినా అంతసేపు చేసినా అని చెప్పి, కానీ తీరా చూస్తే నేను ఇలా ఉన్నాను, నాకేమైనా దోషమా, అసలు నాకు ఎందుకు వచ్చింది ఇలాంటి కళ? ఈ విషయం తను నాకు చెప్పింది. దీన్ని ఎలా తీసుకోవచ్చు అంటారు? అసలు ముందు మీ ఫ్రెండ్ విషయం తీసుకుందాం. జాగ్రత్త, స్వప్న, సుషుప్తి అవస్థలు 3 ఉన్నాయి. ఇందులో మీ ఫ్రెండ్ అనుభవం స్వప్న సుషుప్తుల్లో అనుభవించుంటుంది. ఇందులో ఈ రెండిట్లోనూ మీరు లేరు. స్వప్నంలో మీరు మనం ఉండము. స్వప్నంలో ఏంటి, నేను మగాడినా ఆడదాన్నా అంటే అది ఉండదు, అసలు ఏం ఉండదు. సుషుప్తి అంటే అసలు కల కూడా ఉండదు, అటువంటిది అది కాదు. అంచేత నేను లేనప్పుడు నాకు పీరియడ్స్ ఎలా వస్తాయి? మెలకొచ్చేకే నా స్థితి నాకు గుర్తొచ్చింది. అంచేత ఇంకోటి ఏంటంటే, ఆ స్థితిలో వచ్చిన ఈశ్వరుడికి తెలుసుగా నీకు పీరియడ్స్ ఉన్నాయని తెలుసు. అయినా సరే వచ్చేటంటే అది దోషం లేదనే కదా. నువ్వు దాన్ని సరిగ్గా అర్థం చేసుకుని నా దోషం ఉందని నువ్వు క్రియేట్ చేసుకుంటున్నావు కదా దోషం. ఆ ఈశ్వరుడు సర్వాంతర్యామి, సర్వజ్ఞ అని తెలిసినవాడు. ఈ అమ్మాయికి పీరియడ్స్ ఉంది, నేను కళ్ళలో రాకూడదని అనుకుని రాకుండా ఉండాలి కదా మరి న్యాయంగాను. అంతే. వచ్చేడు అంటే నీ ప్రయత్నము, నీ ప్రేమేం లేకుండా వచ్చిన దానికి నీ బాధ్యత ఎంత మాత్రం లేదు. ఇకపోతే మా గురువుగారు చెప్పేవారు, 2 ఉన్నాయి, విజన్ అండ్ మెమరీ లీక్ అని. కళలు అనేవి మోస్ట్లీ మెమరీ లీక్. ఈవిడికి 3 వంతులు శివరాత్రి ముందు వచ్చి ఉండాలి కళ. ఇది శివుడి గురించి ఆలోచిస్తుంటా కదా, శివరాత్రి ముందు కాబట్టి శివుడు వచ్చేస్తాడు. అవన్నీ మెమరీ లీక్లు. అంచేత మోస్ట్లీ మెమరీ లీకే ఉంటుంది. విజన్ అంటే ఏమిటి అని మా గురుగారు అడిగితే, నీకు ఇంత ముందు చూడనటువంటి ఆకారాలు కానీ, చూడలేటువంటి దృశ్యాలు కానీ కనబడితే నీ మెమరీకి బియాండ్ యువర్ మెమరీ, అది విషన్ అని గుర్తుంచుకోవాలన్నారు. ఇప్పుడు మా కళలో మధురై మీనాక్షి కనబడింది, మంచిదే, మెమరీ లీక్. ఆకాశంలోని పుష్పవర్షం కురిచింది, మెమరీ లీక్. కాకపోతే అరటి చెట్టు నుండి కలుపు వచ్చింది, బుర్ర తిరిగిపోతుంది. ఎలా వచ్చింది? ఏదో ఉద్దేశం ఉంది. దీని మళ్ళీ వ్యాఖ్యానాలు చెప్పమని అడుగుతుంటాను. నాకు నా గురువుగారితో కూర్చున్నప్పుడు కుంభాభిషేకం అప్పుడు, ఇక్కడ కూర్చో జపం, కళ్ళు మూసుకో అన్నాడు. అప్పుడు కళ నిద్రపోలేదు కూడా. మూసుకుంటే చుట్టూరా ఉన్న జనాలకు బదులు గాజులేసుకున్న చేతులు వచ్చి, భూమి మీద నుండి చేతులు వచ్చి ఇలా మా మీద అక్షతలు వేస్తుంది. మా మీద అక్షతలు పైనుండి పడాలి కానీ భూమి మీద నుండి రావడం ఏమిటి? అలా చూస్తూనే ఉన్నానమాట. లోపల మా గురువుగారి గురుపత్ని అన్నపూర్ణాంబ వచ్చి, ఎరసుబ్బు ఇక్కడున్నావేటి?
ఇక్కడే ఉన్నాను, గురుగారి పక్కన కూర్చున్నాను. లేదు, ఇక్కడ ఉంటుంటే సహస్రాక్షి దగ్గర కూర్చుని నువ్వు లలిత సహస్రం చదువుతున్నా, నేను వినొచ్చాను అంటే ఏమిటి? ఆ టైంలో శరీరానికి అతీతమైన అనుభవం కలిగింది. నేను ఇలా చూస్తున్నాను, నేను ఇక్కడే ఉంటే గురువుగారు నా వైపు చూసి నవ్వుతున్నారు. అది అనుభవం, అది విషన్ అని చెప్పి. కాకపోతే మరి కళ్ళలో అమ్మవారు కనబడి చేయమంది, అది చేయమంది అనుకుంటే ఓ పాజిటివ్గా తీసుకుని మెమరీ లీక్ అయినా కూడా మంచే కదా, చేస్తే పోయింది కదా, అది మెమరీ విజన్ అనుకుని నాకు అమ్మవారు గుడి కట్టించమంటే శక్తి ఉంటే గుడి కట్టిస్తే మన జీవితం బాగుపడుతుంది, 10 మందికి బాగుంటుంది. అదే ఎవరినో పొడి చేసినట్టు ఒక కళ వస్తుంది అనుకోండి, అది నేను మెమరీ లీక్ అనుకోవాలి. ఎవరి మీద నాకు కోపం ఉంది, అది దానికి మేనిఫెస్ట్ అయిపోయి పొడిచినట్టు అస్సలు పట్టించుకోకూడదు అనాలి. ఆ మెమరీ లేకని విజన్ కింద తీసుకోవాలి. దీన్నేమో అందుకే పీడకల్లని అందరూ అందరి దగ్గరికి వెళ్తూ ఉంటారు. స్వామి నాకు, మీకు కూడా చూడండి, ఒకప్పుడు దొంగాడెవడో ఇంట్లోకి వచ్చినట్టు మనం అరవాలనిపిస్తుంది, నోరు రాదు, అరుస్తున్నాం అనుకుంటాం. అవునా కాదా? అంటే ఏంటి? మీ మెంటల్ స్టేట్ ని బట్టి ఆ కళ వస్తూ ఉంటుంది. పీడకలు ఇవన్నీ వచ్చినప్పుడు చాలాసార్లు చచ్చిపోయినట్టు వస్తుంది, మనమే చచ్చిపోయినట్టు వస్తుంది, లేదా గొప్ప కష్టం వస్తున్నట్టు, బస్సు కింద పడిపోయినట్టు కూడా వస్తుంది. ఇలాంటి పీడకలు నిజంగా మా గురువుగా చెప్తాను ఏమిటంటే, నిజంగా నువ్వు అనుభవించాల్సింది రాసి పెట్టున్నా నీ ఉపాసన వల్ల కలలో అనుభవించినట్టు చేసింది, అక్కడికి తొలగిపోయింది. ఇంకా అందుకే షిరిడి సాయి చరిత్రలో కూడా కలలో టీబీ వస్తుంది వాడికని ఒక చోట చెప్తారు. అంటే టీబీ అనుభవించాలి, నిజంగా అనుభవిస్తే సంవత్సరాల తరబడి దగ్గుకుంటూ కూర్చోవాలి. అలా కాకుండా వాడి నమ్మకం వల్ల, ఉపాసన వల్ల నిద్దట్లో కర్మ పూర్తిగా తీసేయలేడు, నిద్దట్లో అంచేత వచ్చి పీడకలన్నీ కూడా నా యొక్క కర్మ విశేషం చేత నిద్దట్లో అనుభవించేది, థ్యాంక్ యూ అని అనుకుంటే గొడవ లేదు. దీన్ని పట్టుకెళ్ళి మళ్ళీ ఎవరి దగ్గరకు వెళ్ళిపోయి ఇది వచ్చిందంటే అగో పలానా హోమం చేసే అంటారు వాళ్ళు, డబ్బు ఖర్చు అవుతుంది, ఇవన్నీ అనవసరం నా దృష్టిలో. ఏదైనా సరే అమ్మవారు లేలేనండి, మంచి వచ్చినా చెడు వచ్చినా అమ్మవారు, మంచి చెడు లేదు, ధర్మాధర్మ వివిధిత. మంచి కళ వచ్చింది, విదిత గారికి పట్టు చీర కొనివ్వండి అని వచ్చింది అనుకోండి, కొనిస్తే పోలే, మంచిదే చేస్తున్నారు కదా గురుగారు అయితే. అంతేగాని దాన్ని మళ్ళీ విశ్లేషణ చేసుకోవడం ఎందుకు? అవును. అదే ఒక పీడకలో చెడ్డకలో వచ్చింది అనుకోండి, అవన్నీ లీక్లే, మెమరీ లీక్, ఏం పట్టించుకోకలేదు. ఎప్పుడో నిజంగా జరగాల్సింది నా అదృష్టం బాగుంది, కల్లో అయిపోయింది, నిజంగా అయిపోతే ఎంత ఘోరంగా ఉండని అమ్మవారికి థ్యాంక్స్ చెప్పుకోవాలి. పీడకలకి అమ్మవారికి థ్యాంక్స్ చెప్పుకోవాలి. అది కరెక్ట్ అయినటువంటి పద్ధతి. అంటే కళల్లో అమ్మవారు చెప్పింది నిజంగా వచ్చిందా అంటే, నమ్మితే అమ్మ లేకపోతే బొమ్మ అని అంటూ ఉంటారు కదా, అలాగే మంచి నమ్మకం ఉండడం ఎప్పుడు మంచిదే. రేపు ఏమిటో గ్యారంటీ లేదని అన్ని వేదం చెబుతుంది, ఉపనిషత్తు, కానీ నెక్స్ట్ వీక్ కలుస్తాను ఏ ధైర్యంతో చెప్తున్నావు? పాజిటివ్ కాబట్టి. అలాంటి పాజిటివ్ యాటిట్యూడ్ తీసుకుంటే ప్రతి కళ మంచిదైతే మనం వెంటనే చేసుకుంటే శక్తి అనుసారం మంచిది. లేదా విపరీతంగా వచ్చిందంటే పర్లేదు, నాది కాదు అనుకుని బ్రష్ ఆఫ్ చేసుకోవడం మంచిది. సూపర్ గురుగారు. అంటే మీరు చెప్పిన దానికి నాకు ఆల్రెడీ అంతా క్లియర్ అయిపోయింది. బట్ ఊర్లలో ఎక్కువగా పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు, అంటే పెళ్లికి సంబంధించిన కళ వస్తే ఎవరికో ఏదో జరగబోతుంది అని చెప్పి, నీళ్లు కళలో వస్తే కూడా మనకి ఏదో శోకం అని చెప్పి, ఇలా చాలా రకాలుగా చెప్తుంటారు. అవన్నీ ఒక పెర్మిటేషన్ కాంబినేషన్ థియరీ. 5 మందికి ఈ కళ వస్తే వాళ్ళ, ఇప్పుడు మా దీంట్లో శ్రీమంతం అలవాటు లేదండి అంటుంటారు. అవును అవును. ఎందుకు? శ్రీమంతం ఒక 4 సార్లు అటెంప్ట్ చేస్తే ఏ ముసలమ్మ వెళ్ళిపోయి ఉంటుంది, 70 ఏళ్ళ ముసలమ్మ ఎలాగా వెళ్ళాలి, వాళ్ళు శ్రీమంతానికి లింక్ పెట్టేస్తారు. ఈ శ్రీమంతం వల్ల ముసలం వెళ్ళిపోయేవారి 3 సార్లు 3 ముసలం వెళ్ళిపోతే ఇంక శ్రీమంతం మా ఇంట్లో రాలేదు, మాకు ట్రెండ్. మీ టీవీలో ట్రెండింగ్ అంటారు కదా, ట్రెండింగ్ అయిపోతుంది అంతే. అలాగ వచ్చిందే తప్పితే దీనికి దానికి అసలు లింక్ లేదండి. ఉండే స్వప్న, ఇప్పుడు ఏంటి, ఒకవేళ అలా వచ్చిందనుకోండి, స్వప్న వారాహి అని ఘోరే
టాటా స్వప్నం టాటా అని ఒక మంత్రం ఉంది. స్వప్నవారాహి మంత్రం చదువుకుంటే ఒకవేళ అలా వచ్చినా కూడా ఆ దోషం మనకి తగలకుండా ఉంటుంది. అది లేదు ఒకవేళ ఆ ఫీలింగ్ ఉంటే మనం స్వప్నవారాహి మంత్రం చదువుకుంటే ఆ దోషం ఉండదు. సో అంచేత ఇది వస్తే అది జరుగుతుంది, అది వస్తే ఇది జరుగుతుంది. ఏమండి అంత ఉపాసన మనం చేస్తున్నామండి, అమ్మవారు వచ్చేసి నీకు లేదు అంత భక్తి ఎక్కడ చూపిస్తున్నాం మనం. అది ఆలోచించుకుంటే మనకి దీని గురించి పట్టించుకోము. అవును అవును, ఆ స్వప్నవారాయం అంతా చేసుకుని మామూలుగా ఉంటాం అనమాట. సంతోషం గురుగారు, చాలా అపోహలన్నీ కూడా క్లియర్ అవుతాయి ఈ వీడియోతో. చాలా మందికి కళ్ళ గురించి, పీడ కళ్ళ గురించి ఇబ్బంది పడే వాళ్ళకి ఒక మంచి టాపిక్ ఇది నిజంగా. థ్యాంక్ యూ గురుగారు, ధన్యవాదాలు. నమస్కారం.